జిఎంఆర్ వాటర్ ప్రూఫింగ్. ఇది బాత్రూమ్ టైల్స్ ద్వారా వాటర్ లీక్ అవుతానింది. మనం పోయి చూసి విజిట్ చేసినాం ఆ సైట్ని. విజిట్ చేసి ఈ మాదిరిగా బాత్రూమ్ టైల్స్ అంతా కట్ చేసి నీట్గా కట్ చేసేసినాం. ఈ విధంగా ప్రతి జాయింట్ కట్ చేసిన తర్వాత ఈ మాదిరిగా వాటర్ వేసి నీట్గా వాష్రూమ్ అంతా కడిగేసినాం. ఎటువంటి డస్ట్ లేకుండా కడిగేసి నీట్గా ఈ మాదిరిగా క్లాత్ ఎత్తుకొని వాటర్ లేకుండా తూడ్చేసినాము. చేసిన తర్వాత మళ్ళీ హెయిర్ బ్లోర్ మిషన్తో మనము ఆ జాయింట్స్ అంతా నీట్గా ఆ వాటర్ అంతా రిమూవ్ చేసేసినాం. జాయింట్లో వాటర్ లేకుండా రిమూవ్ చేసేసిన తర్వాత మన రాప్ కంపెనీ వచ్చింది, కెమికల్ వస్తుంది, అపాచీ రాప్ కంపెనీది. ఆ అపాచీ కెమికల్ వచ్చి నీట్గా మనము పేస్ట్ చేసుకొని పేస్ట్ చేసిన తర్వాత అదంతా నానా డ్రాపు జాయింట్స్ అవన్నీ నీట్గా మనం ఫిల్ చేసేస్తాము. ఆ మాది ఫిల్ చేసి నీట్గా పట్టి బ్లేడ్తో క్లీన్ చేస్తాం. క్లీన్ చేసి వాటర్ పాన్ చేతుకొని నీట్గా క్లీన్ చేస్తాం. మళ్ళీ దాని మీద ఎటువంటి కెమికల్స్ కనపడకుండా జాయింట్ల వరకే కెమికల్స్ ఉంటుంది. ఇంకా మాది క్లీన్ చేసి నీట్గా మళ్ళీ మనము డ్రైకి వదిలేస్తాం. 1 డే పూర్తిగా డ్రై చేసేకి వదిలేస్తాం. 1 డే డ్రై చేసేకి వదిలేసి మామూలుగా యథావిధంగా మీరు మామూలుగా వాడుకోవచ్చు. ఆ జాయింట్ ద్వారా ఏమంటే వాటర్ అంతా లీకేజ్ రాకుండా స్టాప్ అయిపోతుంది. మళ్ళీ బాత్రూమ్ ద్వారా మనకి వాటర్ లీకేజ్ అనేది రాకుండా ఉంటుంది. నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మా దగ్గర ఫినిషింగు ఎటువంటి వాటర్ లీకేజ్ రాకుండా మనం స్టాప్ చేయగలుగుతాము. మీకు ఎవరికన్నా ఈ మాది చేసుకోవాలా ప్రాబ్లమ్స్ ఉందంటే మన కాంటాక్ట్ నెంబరు ఇక్కడ వీడియో ద్వారా వస్తుంది. ఆ కాంటాక్ట్ చేస్తే మనం ఎక్కడున్నా వచ్చి చేసిస్తాము. ఈ మాదిరి ఫినిషింగ్ నీట్గా ఇవ్వగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఇలా ప్రాబ్లం ఉంటే చెప్పండి.